గత కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాం, రాహుల్ గాంధీ బాగా ఫ్రస్ట్రేషన్కు గురైన తర్వాత తాను ఏదో సాధిస్తానని ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ కాలుకు బలపం కట్టుకొని నేను ఏదో ఉద్ధరిస్తా అని వెళ్తా ఉన్నాడు. ఒక్క ఉదాహరణ మాత్రం చెప్పదలుచుకున్నా. బీహార్ ఎన్నికల్లో దాదాపుగా 111 అసెంబ్లీ సెగ్మెంట్లో తాను ప్రచారం చేయడం జరిగింది. ఒక్క సీటు కూడా గెలుచుకోలేనటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ పర్యటించినటువంటి నియోజకవర్గాల్లో. అదే మాదిరిగా మొన్న మనం చూసినట్టయితే తమిళనాడు ఎన్నికల్లో ఒక్కొక్కరి దగ్గర ఉంది, జతగట్టింది ఇంకొకరి దగ్గర. కేవలం 2 మంత్రి పదవులకు విలువలను కాల రాసినటువంటి ఒక పనికి రాని నాయకుడు రాహుల్ గాంధీ. ఆ రాహుల్ గాంధీ మాట్లాడతారు గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి గురించి, భారతీయ జనతా పార్టీ గురించి నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం. ఎన్నో 10, 20, 30, 40 సార్లు కూడా మాట్లాడిండు అనుకుంటా రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి మాటలు రాహుల్ గాంధీ. ఒక ఉదాహరణ, కర్ణాటకలో 2019 ర్యాలీలో పాల్గొని నరేంద్ర మోదీ గారిని లలిత్ మోదీ లేదంటే నీరవ్ మోదీ ఇటువంటి వాళ్ళతో పోలుస్తూ దొంగల పేర్లు అన్నీ కూడా మోదీ అని ఉంటాయా అన్నట్టుగా వెటకారంగా మాట్లాడడం జరిగింది. దానికి లోవర్ కోర్ట్స్ శిక్ష 2 సంవత్సరాల జైలు శిక్ష వేయడం జరిగింది వారికి. ఆ రోజు భయపడి శిక్షతో పాటుగా తన ఎంపీ సభ్యత్వం కూడా రద్దయ్యే విధంగా వాతావరణం కనిపించింది. అప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసి స్టే తెచ్చుకోవడం జరిగింది. ఇంకా కూడా అప్పీల్ స్టేలోనే ఉంది. అదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా స్టేలోనే ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినటువంటి దొంగ అని రేవంత్ రెడ్డి గారిని కూడా మాట్లాడుతూ ఉంటారు ప్రజలందరూ. ఈ నాయకులు యథారాజా తదా ప్రజ అన్నట్టుగా ఉండాలి ఇది వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో అర్థం కానటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ ప్రతి సందర్భంలో నిన్న మాట్లాడుతూ గద్దారని మాట్లాడడం, రాహుల్ గాంధీని ఒక దేశద్రోహి కింద ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి. తనపైన దేశద్రోహ కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నాయకులు అదేవిధంగా నరేంద్ర మోదీ గారి పాలన పైన తన వ్యక్తిత్వం పైన గౌరవం కలిగినటువంటి భారత పౌరులు ఎన్నో రకాల కేసులు రాహుల్ గాంధీ పైన బనాయించాలని పోలీస్ స్టేషన్లను కోర్టులను సంప్రదించినటువంటి పరిస్థితి. ఇంకా కూడా బుద్ధి రాకపోతే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కడ అడుగు పెట్టకుండా రాహుల్ గాంధీని అడ్డుకున్నటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వెంటనే బేషరతుగా రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రపంచమంతా కూడా కీర్తిస్తా ఉంది నరేంద్ర మోదీ గారి పాలనను, తన వ్యక్తిత్వాన్ని. ఏ దేశానికి వెళ్ళినా, ఇటలీకి వెళ్తే ఇటలీ ప్రధాని మన భాషలో హిందీ భాషలో మాట్లాడుతూ వ్యక్తిత్వం గురించి మాట్లాడడం జరిగింది, హార్డ్ వర్క్ గురించి మాట్లాడడం జరిగింది. కేవలం ప్రజలను మభ్యపెట్టే మాటల జోన నేను ప్రధాని అయితే అని పగటి గలగంటా ఉన్నాడు రాహుల్ గాంధీ. ఎంపీగా ఓడిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏ రాష్ట్రానికి ఎన్నికల ప్రచారానికి వెళ్ళినా అక్కడ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలు పట్టించుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అటువంటి పార్టీకి నాయకుడిగా ఉంటూ ఏదో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఈ తిట్ల పురాణంతోనే అధికారంలోకి వస్తామని ఒక భ్రమలో ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. సక్సెస్ అయ్యి ఉండొచ్చు రేవంత్ రెడ్డి, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మరిచి నోటికి వచ్చినటువంటి మాటలు అటువంటి వాళ్ళని మాట్లాడడం వల్ల ఈయనేదో శుద్ధపూస అనుకొని ప్రజలు భావించిందో ఏందో కానీ గందరగోళానికి గురైండ్రు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసింది కాదనడం లేదు. ఆ ఓట్ల విషయంలో మాట్లాడే ప్రతి సందర్భంలో కూడా ఓట్ చోరీ అని ఒకసారి మాట్లాడతారు, చౌకీదార్ అని ఇంకోసారి మాట్లాడతారు, టీ అమ్ముకునేవాడని ఇంకోసారి మాట్లాడతారు. ఈ రకంగా అవహేళన చేసేటువంటి మాటలు మాట్లాడుతూ ఈ ప్రజాస్వామ్యానికి అపకీర్తి తెచ్చేటువంటి పరిస్థితిని నెలకొల్పుతా ఉన్నాడు ఈ పనికి రాని రాహుల్ గాంధీ. అందుకే ఎక్కడ చూసినా సోషల్ మీడియా వేదికలలో హేమంత్ బిశ్వ శర్మకు సంబంధించినటువంటి అస్సాం గౌరవ ముఖ్యమంత్రి గారి ఏ రకంగా నీ నుంచి పక్కకు తప్పుకున్నాడో, నీ పనికి రాని నాయకత్వం నుంచి విముక్తి చెందిండో నీ కుక్క కథ చెప్తే అర్థమవుతుంది. అట్లా కుక్కలాగా మొరుక్కుంటూ పోతా ఉన్నాడు రాహుల్ గాంధీ. కుక్కతో ఆడుకొని కుక్కలాగా మొరగడం వల్ల వార్తల్లో వ్యక్తిగా ఉండొచ్చు, తద్వారా కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా ఉంది అని భ్రమ పెట్టొచ్చు అనే ఆలోచనలో ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది.
ఖబర్దార్ రాహుల్ గాంధీ, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తా ఉన్నా, ఈ పనికి రాని నాయకుడిని దేశానికి ప్రధాని చేస్తా అంటున్నావు. ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా ఒక పనికి రాని వ్యక్తిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినాం, ఈయన నాయకత్వంలో రాష్ట్రం భ్రష్టు పట్టిపోతుంది అని ప్రధానంగా రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కళ్ళాల దగ్గర చూసినా, మార్కెట్ యార్డులలో చూసినా రైతుల గోస చెప్పనక్కర్లేదు. మక్కలు కొనమంటే మీరు మీ ఎమ్మెల్యేలు మోడీ కొనొద్దని మాట్లాడుతున్నారు. మళ్ళా ప్రసంగాలలో ఎట్లా మాట్లాడతారు, చివరి గింజ వరకు కూడా కొనే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది అని మాట్లాడుతున్నారు. అంటే ఏ కళ వస్తే ఆ కళలను మీడియాలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ స్టే పైన ఉన్నటువంటి ఈ దొంగలను పరిగెత్తించి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా బెయిల్ పైననే ఉన్నాడు. వాస్తవంగా ఓటుకు నోటు కేసులో స్టే తీసుకొచ్చి ఇంకా ఏదో కొనసాగుతా ఉన్నాడు పదవిలో. ఖచ్చితంగా శిక్ష పడక తప్పదు. మీరందరూ కూడా దోషులుగా ప్రజాక్షేత్రంలో నిలవక తప్పదు. కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి. రాహుల్ గాంధీ ఏదో మొరిగిపోతాడు ఎక్కడికి వస్తే అక్కడ, అదే కుక్కలాగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ ఏదంటే అది మాట్లాడుతూ ఉంటాడు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిండ్రు, ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిండ్రు.